హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కోకోనట్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా పచ్చి కొబ్బరితో లడ్డూలు, బర్ఫీలు చేస్తుంటాం కదా. కానీ నేను ఈ ఎండు కొబ్బరితో బర్ఫీని చేసి చూపిస్తున్నానండి. ఏ సందర్భంలో అయినా ఒకసారి స్వీట్ చేయాలనుకుంటే ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ కోకోనట్ బర్ఫీ చేయడానికి ఒక గిన్నెలోకి ఒక 5 దాకా ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. పెద్దగా ఉంటే 3 తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా బాదాంలను వేసిన తర్వాత ఇవన్నీ మునిగే వరకు నీళ్ళని పోసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఎండు కొబ్బరి, బాదాం చల్లగా అయ్యాక వీటిపైన ఉన్న పొట్టును మొత్తం ఇలా తీసేయాలి. మనం ఉడికించాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు పీలర్తో కానీ చాక్తో కానీ పొట్టు ఈజీగా తీసేయొచ్చండి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఈ బాదాంలను కూడా వేయాలి. 2-3 యాలకులను కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇందులో ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేశాక పక్కనుంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక 1/4 కప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మనం గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరి పొడిని మొత్తం వేసుకోవాలి. వేసాక ఒక 3-4 నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలకి 1 కప్పు వరకు పాలు, అలాగే 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర తక్కువ తినేవారైతే ఒక 1-2 టేబుల్ స్పూన్ దాకా తక్కువగా వేసుకోవచ్చు. 1 కప్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు దాకా పాల పొడిని వేసుకొని ఇదంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల వరకు ఇది దగ్గర పడిందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కనుంచుకొని ఒక బాక్స్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని రాసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కోకోనట్ మిక్స్ని ఇందులోకి మొత్తం వేసి ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల ఈక్వల్గా వస్తుందండి. ఇలా మొత్తం ఈక్వల్గా చేసుకున్న తర్వాత దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసుకున్నాక ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. బయట అయితే ఒక 3-4 గంటల పాటు పెట్టుకోండి, లేదా 1 గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తున్నాను. దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నానండి. కోకోనట్ బర్ఫీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. మంచి టేస్ట్తో ఉండే కోకోనట్ బర్ఫీని మీరు కూడా ఒకసారి ఇలా వీడియోలో చూసి తప్పకుండా ఈ పండగకి ట్రై చేయండి. ట్రై చేస్తారుగా. ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.